నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచండి 27 నక్షత్రాల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అందులో కొన్ని నక్షత్రాల గురించి అయితే తెలియచేయండి. ముందుగా రోహిణి నక్షత్రం. ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక మనకి నక్షత్రాల సిరీస్ ఏదైతే ఉందో, నక్షత్రాలు వచ్చేటప్పటికి మనకి 27. ఈ 27 నక్షత్రాల్లో మనము ఈరోజు మాట్లాడుకునేది రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా రోహిణి నక్షత్రం ఈ యొక్క నక్షత్రం మొత్తం కూడా వచ్చేసి వృషభ రాశి కింద ఉంటుంది. ఇకపోతే వీరికి నామ నక్షత్ర ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక యా లెటర్, ఎల్ లెటర్, అలానే డబ్ల్యూ కానీ వి కానీ లెటర్స్ వస్తే వారు ఈ నక్షత్రాన్ని సరిపడేటువంటి పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్ అందరికీ ఉండదు. వ్యా వి వివుల లెటర్స్లో పెట్టుకున్న వారికి, యా లెటర్ పెట్టుకున్న వారికి అయితే కనుక ఈ ఒక నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు వృషభ రాశి కింద చెందే వాళ్ళు అనుకోవచ్చు. వీరికి స్వతహాగా వీరు జన్మించినప్పటి నుంచి కూడా హైపర్ మైండ్తో ఉంటారు. హైపర్ మైండ్ అంటే సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తుల కన్నా కూడా ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. చాలా ఉన్నత శిఖరంగా వెళ్ళాలి, ఉన్నతంగా ఆలోచిస్తారన్నమాట. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న కొట్లాటలకి వీరు పెద్దగా ఆలోచించరు. అలానే వీరు 4 పాదముల మీద నడుస్తూ ఉంటారు. అంటే జంతువులు అనుకోని వచ్చాము కాదు. వీరు ఏంటంటే 4 రకాల ఉన్నటువంటి రంగాల్లో కూడా వీరికి చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఒక కలెక్టర్ అనుకోండి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏం తెలుసుంటుంది, కలెక్టర్గా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది. కానీ వాళ్ళకి హోటల్ ఎలా పెట్టాలి, హోటల్లో ఏమేమి చేస్తారో కూడా తెలుసు. అలానే పోలీసు వ్యవస్థలో ఏం చేస్తారో తెలుసు, రాజకీయ రంగంలో ఏం చేస్తారో తెలుసు. వారికి అన్ని రకాల అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున ఇండస్ట్రీలు పెట్టి కూడా సాధిస్తారు. ప్రత్యేకంగా నేర్చుకునే అవసరం ఉండదు. పుట్టుకతోనే వారు హైపర్ మైండ్ కాబట్టి అన్నీ కూడా అవలక్షణాలు వారికి ఎంటాడుతూ ఉంటాయి. దాంతోపాటు అట్రాక్ట్గా ఉంటారు. వృషభ రాశి కదా, కొంచెము చూస్తానికి బాహుబలిలాగా అట్రాక్టివ్గా ఉంటారనమాట. ఈ అట్రాక్ట్గా ఉండటం ఏం లేదంటే ఎదుటి వారి యొక్క చూపు, నరదిష్టి, వారి యొక్క ఏదైతే ఉంటుందో అదంతా కూడా వీరి మీదకి ఉంటుంది. కానీ స్వతహాగా చాలా మంచివారు వీళ్ళు. ఈ యొక్క రోహిణి నక్షత్రం తత్వం ఏంటంటే, ఎదుటి వారు ఎవరైనా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారనుకోండి, వారికి ఏదైనా సహాయం చేయాలనుకున్నా, వారు వచ్చి సహాయం అడిగినా కూడా వీరి సహాయం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా సాధించాలి అనే ఒక తపనతో ఎంతైనా పెట్టుబడి పెట్టి వారి చేత వారికి ఏదైతే సెట్ అవుతుందో అది చేయించేటువంటి తత్వం ఉంటుంది. అది మళ్ళీ కూడా వాళ్ళు వచ్చి సహాయం అడిగేటువంటి దానికైతే తీసుకొని రారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాగుండాలి అనేటువంటి తత్వంతో వారు ముందుకు వెళ్ళేదానికి చేస్తారు. అది వీరి యొక్క లక్షణం, వీరి యొక్క గుణం, వీరి యొక్క తత్వం, వీరి యొక్క ఆలోచన కూడా అలా ఉంటుంది. వీరి మనస్తత్వం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అది రోహిణి నక్షత్రానికి ఉన్నటువంటి గుణం. ఇకపోతే బంధువులు, మిత్రుడు ఎవరైనా కాలు చేయి విరిచిన వారు, అంటే దూర బంధువులు కానీ ఉన్నారో కూడా వాళ్ళందరూ కలుపుకోవాలని చూస్తారు. శత్రువును కూడా ప్రేమించేటువంటి గుణం ఉంటుంది. శత్రువును కూడా దగ్గర తీసుకునేటువంటి తత్వం ఉంటుంది. కాకపోతే మొండి వైఖరి ఉంటుంది ఒక్కొక్క దగ్గర. ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇది చేస్తేనే అవుతుంది అనే ఒక మొండి వైఖరితో కొంత వారు ఇబ్బంది పడేటువంటిది అయితే కనిపిస్తుంది. నడి ఏజ్లో అయితే 20 నుంచి 36 సంవత్సరాల లోపు అయితే ఈ యొక్క పరిస్థితి వారికి ఏర్పడుతుంది. ఇకపోతే వారికి వ్యాపారం, బ్యాంకింగ్ రంగాలు అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ బ్యాంకింగ్ రంగాలు కావచ్చు, షాపింగ్, బట్టలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఇలాంటి వాటికైతే వీరికి చాలా అన్యోన్యంగా ఉంటుంది, ఆప్యాయతగా ఉంటుంది. దాంతో మార్కెటింగ్ రంగాలు కానీ, కొరియర్ సర్వీస్ సెంటర్స్ కానీ, మీ సేవ లాంటివి కానీ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే రోడ్డు కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్ రంగాలు, రియల్ ఎస్టేట్ ఇలాంటివి కూడా వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఐటీ రంగాలు అయితే మిశ్రమంగా కనిపిస్తూ ఉంటుంది వీరికి. ఇకపోతే మొదటి పాదంలో పుట్టిన వారికి దోషం లేదు, రెండో పాదంలో పుట్టిన వారికి బేబీకి దోషం, అంటే పుట్టిన వారికి దోషం, మూడో పాదంలో పుట్టిన వారికి బేబీకి, నాలుగో పాదంలో పుట్టిన వారికి తండ్రికి దోషం. కాబట్టి వారికి పుట్టగానే వారు ఏదైనా గ్రహాలకి శాంతి అనేది ఒక హోమం ఉంటుంది, గ్రహశాంతికి పూజ ఉంటుంది, గ్రహశాంతికి దానాలు ఉంటాయి. ఇవి చేసుకుంటే వారికి అనూహ్యంగా ఉంటుంది జీవితం అంతా. అయితే ఈ నక్షత్రం వారికి సంబంధించి వివాహ బంధం అసలు ఏ విధంగా ఉంటుందంటారు? వివాహం వీరికి ఏంటంటే సంబంధాలు ఎక్కువగా చూస్తారు వీరు. ఒక దాంతో వీళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఇప్పుడు సంబంధాలు ఒక 10-15 సంబంధాలు చూసుకున్న తర్వాత వీరు ఆలోచించుకుంటారు. అన్ని దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ బెస్ట్కే వీళ్ళు మొక్కు చూపుతూ ఉంటారు. కానీ ఒకసారి బాధ్యత తీసుకున్నారు, ఒకసారి ప్రేమించారు, ఒకసారి పెళ్లి చేసుకున్నారంటే జీవితకాలం కాపాడుకుంటూ ఉంటారు. పెళ్లి కాకముందు ఎందుకురా బాబు చేసుకున్నాం అనుకుంటారు, కానీ పెళ్లి అయిన తర్వాత మాత్రము నిజంగానే కరెక్ట్ అయిన సమయానికి చేసుకున్నాం అనే ఒక దాంట్లో ఉంటారు. వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది పెళ్లి కూడా. అంటే ఒక వారం రోజులు 10 రోజులు ముందే అనుకుంటారు, అప్పటికప్పుడు పెళ్లి చేసేస్తారు. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. వీరు జీవితంలో సాధించిన
సాధించడానికి కొన్ని రకాల ప్రయత్నాలు చేసుకోవాలి. దాంట్లో ఈ యొక్క సంవత్సరం, ఈ యొక్క 2026 సంవత్సరంలో వారు సాధించాల్సింది ఏంటంటే కనుక చదువుకోవటం. ఏదైనా పోటీ పరీక్షలో పాస్ అవ్వటం కానివ్వండి, చాలా బాగా వీళ్ళు నైపుణ్యంతో వీరు ఉత్తీర్ణులు అవుతారు. అలానే ఇలాంటి పరీక్షలో కూడా, పోటీ పరీక్షలో వీరు మంచి నైపుణ్యంతో ముందుకెళ్తారని కూడా మనము చూస్తున్నాను. అదృష్ట ప్రకారం కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ నక్షత్రానికి వచ్చేసేపటికి పెళ్ళి అప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. వీరికి ఏంటంటే 2, 3, 4, 5 అయినా సరే వీరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వారందరినీ ఇబ్బంది పెట్టకుండా ఆ అట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ జీవితకాలం రారు, కానీ పెళ్లి చేసుకునే వారు మాత్రమే వస్తారు. కానీ వాళ్ళతో చికాకులు, కోపాలు వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. స్త్రీలకైతే జెంట్స్ నుంచి, పురుషులకైతే కూడా స్త్రీల నుంచి వచ్చేలాగా ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా జాగ్రత్తగా చూసుకుంటూ మెలకువగా ఉండాలి. ఇది ఒక రోహిణి నక్షత్రం యొక్క స్థితిగతులు. ఈ సంవత్సరంలో వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ నక్షత్రానికి సంబంధించి? ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వాహనాలు కానీ, స్థలాలు కానీ, ఇల్లు కానీ కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మోసం చేసేటువంటి తత్వం ఉంటుంది ఎదుటి వారికి, మనం మోసపోయే గుణం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలాంటి పనికొచ్చేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా కార్లు కొంట లాంటివి చేయకూడదు. పెళ్లి మాత్రం జూన్ 17 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అయితే అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ నక్షత్రం వారికి ఇంకా చేసుకోవాలి. ఏ నక్షత్రం వారిని, ఏ రాశి వారిని చేసుకోవాలి అనుకుంటే కనుక మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. రోహిణి నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రం మిథున రాశి వారిని చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారిని చేసుకోవచ్చు. అలానే కన్యారాశి వారికి అయితే చాలా బాగుంటుంది. కన్యారాశి తర్వాత వీరికి ఏకంగా ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ రాశుల వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టయితే అన్ని రకాలుగా కలిసి వచ్చేదానికి కానీ, అన్ని రకాల అవకాశాలు కానీ, అన్ని రకాలుగా ముందుకెళ్ళేదానికన్నా ఎక్కువ ఛాయిసెస్, అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉంటాయి. ఇక వీరికి 2 రకాల వృత్తులు, జాబు, బిజినెస్ 2 కూడా ఏకదాటిగా చేయగలుగుతారు. ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళచ్చు. ఇక ఎన్నో రకాలు అనుకుని ఏదనుకుంటే అది ముందుకు రావట్లేదు, ఇక మాకు ఏదో అర్థం కావట్లేదు, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది మీకు జరిగినటువంటి చెడు క్రియ. మనతో పాటు ఉండేసి, మన చుట్టూతో ఉండేసి మనకెవరో చేస్తున్నారని అర్థం. అది పోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించాల్సిందే. లేదంటే కనుక ఏదైనా మందిరాల్లో కనుక నేను చెప్పిన పరిహారం చేసుకోవచ్చు. పరిహారం అంటూ ఏంటండి వీళ్ళకి? ఇకపోతే ఈ నక్షత్రం వారికి చిన్నపాటి ఇబ్బందులు కానీ, కలిసి రాకపోయినా, భార్యాభర్తలు విడిపోతున్నా, గొడవలు అవుతున్నా, డబ్బు నిలకడగా ఉండకపోతున్నా, ఈ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకపోయినా కూడా అప్పుడు మనకి చేయవలసిన పరిహారం చిన్నది ఏంటంటే కనుక జీడి గింజలు ఉంటాయి ఒక 5, అలానే గురిగింజలు ఒక 5, ఏ కలర్లో ఉంటే గురిగింజలను పర్ల ఒక 5 తీసుకోవాలి. అలానే చాక్ పీసులు ఉంటాయి, మనకి ఇల్లుకి ముగ్గులు వేస్తుంటాయి చాక్ పీసులు. ఈ చాక్ పీసులు ఒక 4 తీసుకొని, పసుపు కొమ్ములు ఒక 2 తీసుకోవాలి, జాజికాయ 1, కరక్కాయ 1, ఇవన్నీ కూడా తీసుకొని ఒక పసుపు కలర్ వస్త్రంలో ముడివేయాలి. ముడివేసి 3 రోజుల పాటు మన ఇంట్లో దేవుని మందిరాలు పెట్టి పూజించాలి. 3 రోజుల తర్వాత ఇష్టదైవం, కులదైవం దగ్గర ఎక్కడైనా పర్ల వాళ్ళ ఇల్లు వేసి అక్కడ కట్టుకోవాలి, ముడుపు కట్టేసాలి, మొక్కుబడులు ఏమంటే తీర్చుకోవాలి. అప్పుడే వీరికి పరిహారానికి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అలానే వీరికి ఏదైనా జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా, అన్ని రకాల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కూడా ప్రతిరోజు కూడా లేకపోయినా 3 రోజులకు ఒకసారి సరే ఒక గుమ్మడికాయ కానీ లేదా ఒక కొబ్బరికాయ కానీ తీసుకోవాలి. ఆ కొబ్బరికాయ తల చుట్టూ తిప్పేసి ఎక్కడ పొదలుకొని చెట్లలో కానీ, పారేడు నీటిలో కానీ వేసేయాలి. ఇది చేసినట్టయితే అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఇంకా ఎలాంటి నరదిష్టం కూడా కొంచెమైనా సరే ముందుకు వెళ్ళేదానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి మీకు.